అక్కడ కూడా జీవవాచకం తీసుకున్నాం. మాధ్యందిన శాఖలో ఆత్మశబ్దం చేత జీవవాచకం తీసుకున్నాము, కాను శాఖలో విజ్ఞాన శబ్దం చేత జీవవాచకం రెండింటిని కూడా తీసుకున్నారు. తీసుకొని విజ్ఞాన శబ్దేన శారీర ఉచ్యతే, విజ్ఞానమయో హి శారీర. విజ్ఞాన శబ్దం చేత ఏం చెప్పబడింది? జీవుడు చెప్పబడింది. విజ్ఞానమయో హి శారీర, విజ్ఞానమయ కోశం కలిగిన వాడు కదా అతను కూడా. అందుకని విజ్ఞానం కలిగిన వాడేవాడు? జీవుడు. ఎందుకంటే బుద్ధి వృత్తి ద్వారా కదా జ్ఞానం కలిగేది. అందువల్ల వాడు జీవుడు అని చెప్పబడతాడు. అక్కడ ఆత్మశబ్దం చేత జీవుడిని చెప్పబడింది, ఇక్కడ విజ్ఞాన శబ్దం చేత కూడా జీవుడే చెప్పబడింది. అందువల్ల తస్మాత్ శారీరాద్ అన్య ఈశ్వరో అంతర్యామి, అంటే జీవుడి కంటే భిన్నమైన వాడు అంతర్యామి ఇంకొకడు ఉన్నాడని మనం గ్రహించాలి. గాని జీవుడే అంతర్యామి అయి ఉండి దాన్ని నియమిస్తున్నాడు అనే దాన్ని తీసుకునే అవకాశము లేదు, రాదు అనే దాన్ని ఇక్కడ తీసుకొని వచ్చాడు. అందుకొరకు అంతర్యామి అధికరంలో అటు ప్రధానము అంతర్యామి కాదు, ఇటు జీవుడు కూడా అంతర్యామి కాదనే దాన్ని కాను శాఖను మాధ్యందిన శాఖను కూడా తీసుకొని దాని యొక్క ఉపమేయాల చేత ఇక్కడ సిద్ధింపజేశాడు. తర్వాత కథం పునరేకస్మిన్దేహే ద్వౌ ద్రష్టార ఉపపద్యేతే. ఒకవేళ నువ్వు పరమాత్మని తీసుకున్నట్టయితే మరి ద్రష్ట శ్రోత మంత అని చెప్పారు కదా పరమాత్మకి, జీవుడు కూడా ద్రష్ట శ్రోత మంత అని చెప్పారు కదా. ఒక శరీరంలో ఇద్దరుండి ఎట్లా వ్యవహారం చేయగలుగుతారా? భిన్న అభిప్రాయాలు కలిగిన ఇద్దరు కోడళ్ళు ఒక దగ్గర ఉండి సంసారం చేస్తారా? అట్లాగే ఇప్పుడు భిన్న పోకడు కలిగిన వాడుగా జీవుడు భిన్న పోకడు కలిగిన వాడు, పరమాత్మ భిన్న పోకడు కలిగిన వారు. ఒకే శరీరంలో ఉండి వాళ్ళు కర్తలు ఎట్లా అనిపించుకుంటారు? ద్రష్టార ఉపపద్యతే. ఏకస్మిన్ దేహే, ఒకే శరీరంలో ద్వౌ ద్రష్టార ఉపపద్యతే. ఇద్దరు చూసేవాళ్ళు అయిపోయారు. ఇప్పుడు పరమాత్మ చూసేవాళ్ళు అయిపోయా, జీవుడు కూడా చూసేవాళ్ళు అయిపోయా. మరి వాడు చూస్తాడా వీడు చూస్తాడా? ఎవరు చూసేవాళ్ళు అవుతాడు? నేను కాశీలో ఉన్నప్పుడు ఆ ఎగ్జిబిషన్లోకి ఓ మనిషిని తీసుకొచ్చేవాళ్ళు అమ్మ నాన్న. వాడికి 2 తలకాయలు, 4 చేతులు, 4 కాళ్ళు. 2 తలకాయలు, 4 చేతులు, 4 కాళ్ళు. అంటే అంతా వేరువేరుగా ఉన్నది కానీ ఇక్కడ మాత్రం కలిసింది ఇద్దరు జోడి. ఓడి ఇట్లా అవుతా ఉంటే ఒకడు ఇట్లా అవుతా ఉంటాడు, ఓడి ఏడుస్తూ ఉంటే ఒకడు నవ్వుతూ ఉంటాడు. ఇక్కడ కూడా ఇక్కడ చాలా మంది వచ్చి ఉంటారు. నేను చూసింది అక్కడ. అంటే ఇప్పుడు వాడి తలకాయ వేడిదే, వీడి తలకాయ వేడిదే. వాడి తొలితలు వాడి అయితే మలస్థానం మూత్రస్థానం ఇద్దరికి ఒకటే. అందువల్ల ఒకడు పడుకుంటా ఉంటే ఒకడు కూర్చున్నాడు అనుకో, ఒకడు నవ్వుతా ఉంటే ఒకడు ఏడుస్తూ ఉంటాడు, ఒకడు తినాలంటే ఒకడు పోవాలంటాడు. అప్పుడు ఎట్లా ఉంటుంది వాళ్ళ సంగతి? అది ఎంత రకం అది? అట్లాగే ఈ శరీరంలో కూడా ఇద్దరు ద్రష్టులు ఉన్నారనుకో, వాళ్ళ సంగతి అట్లాగే ఉంటుందా లేదా? ఎవరు పూర్వపక్షి అడుగుతున్నాడు. శరీరంలో ఇద్దరు ద్రష్టులు ఉన్నట్టు ఇది వాళ్ళకి ఏం కావాలా? వాడు కూర్చుంటా అంటే వాడు పోతాడంటాడు, వాడు తింటా అంటే వాడు పడుకుంటా అంటాడు. ఇంకా రకరకాల అవుతుందా లేదా? ఇది ఎట్లా సంభవిస్తుంది అని పూర్వపక్షి అడుగుతున్నాడు కదా. జీవుని అందుండి జీవుని నియమిస్తున్నట్టు అతను కూడా ద్రష్ట అయిపోయి, ఇతడు కూడా ద్రష్ట అయిపో. యశ్చామి ఈశ్వరో అంతర్యామి, యశ్చామి అభితర శారీర. అంతర్యామి ఉన్నాడు ఎవరు? ఈశ్వరుడు అంతర్యామి ఉన్నాడు. ఆ తర్వాత ఇతరుడేమో జీవుడై ఉన్నాడు. ఒకడో అంతర్యామి ఉన్నాడు, ఒకడో జీవుడై ఉన్నాడు. కా పునరిహ అనుపపత్తి. సమాధానం చెప్తున్నాడు. జీవుడేమో శరీరాంతర్గతం ఉన్నాడు, ఆ పరమాత్మ ఏమో అంతర్యామి ఉన్నాడు. నీకు వచ్చిన నష్టం ఏంటి అని సిద్ధాంతం అడుగుతున్నాడు. ఇద్దరు ఒకే రకంగా ఉంటే అప్పుడు నష్టం. ఇద్దరు అంతర్యామిలుగానో ఇద్దరు జీవులుగానో ఉంటుంది నష్టం. కానీ పరమాత్మ అంతర్యామి ఉన్నాడు, జీవుడేమో ఆ శరీరాంతర్గతమైన వాడు బయట లేడుగా. అందరు నీకు వచ్చి నీకు ఆపద ఏంటిది అని సిద్ధాంతి పూర్వపక్షిని అడుగుతున్నాడు. కాదు నా అన్యో అతోస్తి ద్రష్ట. అంతర్యామి కంటే చూసేవాడు వేరుగా లేడు అనేది మనకు శృతి వచనం విరుద్ధేత అని అంటాయేమో. అతని కంటే
ఒకవేళ అంతర్యామి కంటే భిన్నము కాదు, ఉపాధిని బట్టి వాడు జీవుడు అనిపించుకున్నాడు కదా, వాస్తవికంగా చూసినట్లయితే పరమాత్మ కంటే భిన్నము కాదు. అయినప్పటికీ ఆయన అంతర్యామి ఉన్నాడు, ఈయనేమో అశారీరుడై ఉన్నాడు. కాబట్టి శృతివచనం విరుద్ధ, ఎందుకంటే ఇద్దరికి భిన్నత్వం లేదు. అన్య అతని కంటే, అన్య అంటే వేరు అయిన వాడు, చూసేవాడు వేరే లేడు అని శృతి చెప్తుంది. అందులో అత్రహి ప్రకృతాదు అంతర్యామినో అన్యం ద్రష్టారం శ్రోతారం మంత్రారం విజ్ఞాతారం చ ఆత్మానం ప్రతిషేధతి అన్నారు. అంటే అంతర్యామి కంటే కూడా భిన్నమైన ద్రష్ట గాని, శ్రోత గాని, మంత అంటే మనం చేసేవాడు గాని, విజ్ఞానత అంటే తెలుసుకునేవాడు గాని వేరే ఆత్మ లేదు అనేది ఈ యొక్క శృతిలో చెప్పబడుతుంది. నియంత్రణ ప్రతిషేధార్థమేతద్ వచమితి చేత్, ఒకవేళ నువ్వు వేరే నియమించేవాడు లేడు దాని కొరకు చెప్పబడింది అని ఒకవేళ నీవు అడుగుతావేమో, అలా కూడా కాదు. ఎందుకంటే నియంత్రంతర ప్రసంగాదు అవిశేష శ్రవణాశ్చ, నియంత్రణ వేరే నియమించేవాడు కూడా లేడు. రెండవది అంటే ఏంటిది, నియంత్రణ అప్రసంగాదు అవిశేష శ్రవణాశ్చ, వాడికంటే విశేషమైన వాడు కూడా లేడు. ఇంకా నియంత్రించేవాడు కూడా వేరే వ్యక్తి లేడు అని మనకు శృతి కూడా చెబుతుంది. ఈ రెండిటి కారణాల చేత జీవుడు కాదు అంతర్యామి, చూసేవాడైనా వినేవాడైనా ఇంకోడైనా ఆ అంతర్యామి. అంతర్యామి మరికి ఏం లేదు, కార్యక్రమ సంఘాతం లేదు. ఎట్లా చూస్తున్నాడంటే నిన్నేం చెప్పారు, అవే ఆ కార్యకారణ ఏ శరీరంలో ఉంటాడో ఆ శరీరానికి సంబంధించిన సంఘాతం చేతనే అన్ని చేస్తుంటాడని కూడా సమాధానం చెప్పారు. కాబట్టి పరమాత్మ కంటే అంతర్యామి వేరు లేడు, ద్రష్ట శ్రోతమంతా విజ్ఞాత కూడా వేరుగా లేడు. అందువల్ల ఇక్కడ జీవుడు అనేవాడు పృథివీ అంతర్యామిగా ఉండి పృథివీని నియమించడానికి అవకాశము లేదు అనేదాన్ని తీసుకుని వచ్చారు. అత్రోచ్యతే అవిద్యా ప్రత్యుపస్థాపిత కార్యకరణోపాధి నిమిత్తోయం శారీర అంతర్యామినోర్భేద వ్యపదేశో నా పారమార్థిక. పరమాత్మ జీవుడు పరమాత్మ కంటే భిన్నము అనేది ఒక వ్యవహారం వచ్చింది. వాస్తవికంగా భిన్నత్వము జీవుడి యందు లేదు. ఎందుకు లేదంటావా, అవిద్యా ప్రత్యుపస్థాపిత, అవిద్య చేత మాత్రమే జీవుని యందు ఏమేర్పడింది, కార్యకరణ ఉపాధి నిమిత్త. కార్యము కరణం ఏంటిది, ఉపాధి ద్వారా కలిగిందే కానీ వాస్తవికంగా ఆయనకు కార్యము లేదు, కరణము లేదు. ఉపాధి ఉంటే కార్యకరణాలు ఉన్నాయి, ఉపాధి లేకపోతే కార్యకరణాదులు లేవు. అందులో శారీర అంతర్యామినో భేదోపదేశో నా పారమార్థిక. శారీర అంటే జీవుడికి పరమాత్మ కంటే భిన్నత్వము అది పారమార్థికమైంది కాదు, ఉపాధికృతమైన భేదమేను అన్నారు. వాస్తవిక భేదం కాదు, కల్పిత భేదము. ఎందుకు కల్పిత భేదము, ఉపాధి కల్పితం కాబట్టి దానిలో ఉండేవాడు కూడా భేదం అనేది కూడా కల్పితమేను. వాస్తవికంగా జీవుడికున్న పరమాత్మకు తేడా లేదు, భిన్నత్వం లేదు. కానీ కార్యకరణ సంఘాతము ఉపాధి కల్పితమైంది కాబట్టి ఆ ఉపాధి ద్వారానే భిన్నత్వం కూడా కల్పితము అయింది. వాస్తవికంగా ఇద్దరిలో భేదం కూడా ఏమి లేదు. ఏకోహి ప్రత్యేగాత్మ భవతి నాదో, అందులో ఉండేది ఒకటే ప్రత్యేగాత్మ గాని ఇద్దరు ఉండే అవకాశము లేదు. భేదం కనిపిస్తుంది అంటే ఉపాధికృతం గాని వాస్తవికము కాదు. అందువల్ల అక్కడ ఉండేది ప్రత్యేగాత్మలు రెండు అన్నావు కదా, రెండేదానికి లేదు, ఒక్కటే అక్కడ ఉండేది. ఏకస్యూత భేద వ్యవహార ఉపాధికృతో యథా ఘటాకాశో మహాకాశ ఇది. ఒక్కడిగానే ఉన్నాడు, మరి భేద వ్యవహారం కలుగుతుంది అంటే ఘటాకాశం మఠాకాశం ఎట్లయితే భేద వ్యవహారం కలుగుతుందో అట్లాగే ప్రత్యేగాత్మ పరమాత్మ అనేది కూడా భేద వ్యవహారము కలుగుతుంది. ఈ భేద వ్యవహారం దేనికి సంబంధించింది, ఉపాధికి సంబంధించిందా వాస్తవికం సంబంధించిందా? అందువల్ల ఉపాధి కల్పితమైంది, భేదం కూడా కల్పితమైంది. అందువల్ల అక్కడ ఇద్దరు ద్రష్టలు, ఇద్దరు శ్రోతలు, ఇద్దరు మంత్రులు లేరు, అక్కడ ఒకటేను. తదశ్చ
జ్ఞాతృ జ్ఞేయాది భేదశ్రుతయ ప్రత్యక్షాదీని చ ప్రమాణాన్ని సంసారానుభవో విధి ప్రతిషేధ శాస్త్రం చేతి సర్వమేత ఉపపద్యతే. ఎవడికి? జ్ఞాతృ అంటే తెలుసుకునేవాడు, జ్ఞేయము తెలియబడేది, ఇలాంటివన్నీ ఏవైతే వినబడుతున్నాయో. తర్వాత ప్రత్యక్ష ప్రమాణాది వ్యవహారాలు కూడా ఎవరికి కనిపిస్తున్నాయి? జీవుడికి కనిపిస్తున్నాయా లేవా? జ్ఞాత అంటున్నాడు, అదెవరికి? జీవుడికే. జ్ఞేయం తెలుసుకుంటున్నాడు, తెలియబడేది, ప్రత్యక్షాది వ్యవహారాలు, తర్వాత ప్రమాణాలు, తర్వాత సంసారం యొక్క అనుభవం. సంసారం అంటే జనమన ప్రవాహం యొక్క అనుభవము, తర్వాత విధి ప్రతినిధి శాస్త్రం, ఇది చెయ్యాలి ఇది చేయకూడదనే శాస్త్రం యొక్క విధి ఎవరికి? సర్వం ఏతద్ ఉపాధి అంటే ఉపాధి కల్పితమైంది కాబట్టి ఉపాధి యందు అభిమానం ఉన్న కారం చేత నేను వేరనుకుంటున్నాడు కాబట్టి అలాంటి వాడికే ఇవన్నీ సంభవిస్తాయి. కానీ వాస్తవికంగా ఉపాధి లేకపోతే ఉపాధి లేని తత్వానికి ఇవన్నీ కూడా ప్రవర్తించవు. ఉపాధి కారణం చేత భిన్నత్వం అనిపిస్తుంది. ఆ వాడికే ప్రమాణాది వ్యవహారాలు కూడా, ప్రమాణ ప్రమేయాది వ్యవహారాలు, సంసార ఉపభోగము, ధర్మాధర్మాది శాస్త్ర నిషేధ ప్రతిషేధాలు, ఆ తర్వాత విధి నిషేధాలంతా కూడా అలాంటి వాడికే సంభవిస్తాయి. తథాచ శృతి ఎత్ర హి దైతమో భవతి తది ఇతరం పశ్యతి. ఎక్కడైతే నాకంటే వీడు భిన్నంగా ఉన్నాడనుకుంటాడో అక్కడే వాడు వేరుగా చూస్తూ ఉంటాడు. ఎక్కడైతే నాకంటే ఫలానా భిన్నంగా ఉందనుకుంటాడో అది వేరుగా చూస్తాడు. అభిన్నం ఉన్నది అక్కడ చూస్తాడా? ఎత్ర సర్వం ఆత్మైవాభూత్ తత్కేన కంపశ్యేత్. సర్వం ఆత్మస్వరూపంగానే చూస్తే చూసేవాడు లేడు, చూడబడేది లేదు. అందుకొరకు ఈ ద్వైతమివ ఎప్పుడు వస్తుంది? ఉపాధిని గురించి వస్తుందా, ఉపాధి లేకుండా వస్తుందా? రెండవది ఉన్నదనుకున్నప్పుడు ఉపాధిని గురించి వస్తుంది, కానీ రెండవది లేదని ఎప్పుడు వస్తుంది? ఉపాధి లేకపోతే రెండవది లేదు, ఉపాధి ఉంటే రెండవది ఉంది. అందుకొరకు ఈ భేద వ్యవహారము ఉపాధికి సంబంధించిందే కానీ వాస్తవికంగా ఆత్మయందు లేదు అని. ఇది సర్వం వ్యవహారం. ఈ వ్యవహారం అంతా అవిద్యా విషయ సర్వం వ్యవహారం అన్నారు. ఈ వ్యవహారం అంతా కూడా అవిద్యకు సంబంధించిన వ్యవహారం కానీ వాస్తవికంగా విద్యకు సంబంధించింది కాదు అని. ఎత్ర త్వస్య సర్వం ఆత్మైవాభూత్ తత్కేన కంపశ్యతి. ఇది విద్యా విషయం. వేరువేరుగా చూసేదేమో అవిద్యా వ్యవహారం, ఏకంగా చూసేదేమో విద్యా వ్యవహారం. సర్వం వ్యవహారం వారయతి. విద్యా వ్యవహారము సమస్త వ్యవహారం. అంటే విద్య అంటే ఏంటిది? ఇక్కడ స్వరూప జ్ఞానం. అక్కడ అవిద్య అంటే ఏంటిది? స్వరూప అజ్ఞానం. స్వరూప అజ్ఞానము భిన్నత్వాన్ని సూచిస్తుంది, స్వరూప జ్ఞానము ఏకత్వాన్ని సూచిస్తుంది. కాబట్టి ఆ భిన్నత్వం సూచించే స్వరూప జ్ఞానము సమస్త వ్యవహారాన్ని చేస్తూ ఉంది. ఏకత్వాన్ని చూపించే స్వరూప జ్ఞానమేమో సమస్త వ్యవహారాన్ని నివారింపజేస్తుంది. ఇప్పుడు సమస్త వ్యవహారాలకు స్వరూప అజ్ఞానం కారణమైంది. సమస్త వ్యవహార అభావానికి స్వరూప జ్ఞానము కారణమైంది. కాబట్టి ఇక్కడ ఉపాధికుల భేదము కేవలం శరీరాన్ని తీసుకుంటే అవుతుంది కాబట్టి పరిచ్ఛిన్నత్వం వస్తుంది. కాబట్టి పరిచ్ఛిన్నమైన వాడు సర్వాంతర్యామి పృథివీ అంతటా ఉండి పృథివ్యాధులంతా కూడా నియమించే అవకాశం లేదు. అందువల్ల వారిని అంతర్యామి అండి నియమించే వాళ్ళు ఎవరిప్పుడు? పరమాత్మ తప్ప. ఇటు జీవుడు కాదు, అటు ప్రకృతి ప్రధానం కూడా కాదు అనేదాన్ని 20వ సూత్రం ద్వారా నిర్ణయము చేశాడు. మళ్ళీ ఇది కూడా అదృశ్యత్యాది వ్యవహారాలు ఉన్నాయి కదా, దాని ద్వారా కూడా ఎత్తద్వేషం, అగ్రాహ్యం, అలక్ష్యం, అచింత్యం, అవ్యపదేశ్యం అని ముందు పోయిన శృతుల ప్రకారం కూడా మరి మళ్ళీ ఇంకా కొంచెం పూర్వపక్షం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనకు శృతి చెప్తూ ఉంది తత్తది వ్యవహారాల ద్వారా మరి జడమైన ప్రకృతి కూడా చేసినట్టు కనిపిస్తోంది, జీవుడు కూడా చేసినట్టు కనిపిస్తుంది. కాబట్టి ఆ లక్షణాలు ఉన్నట్టుగా ఉన్నాయి. కాబట్టి అంతర్యామి శబ్దం చేత మళ్ళీ ప్రకృతిని కానీ జీవుని కానీ తీసుకునే అవకాశం ఉంటుంది అనేదాన్ని ఈ అధికరణాన్ని ప్రారంభము చేస్తున్నాడు. ఏంటిది? అదృశ్యత్వాది గుణకో ధర్మోక్తే. అదృశ్యత్వాది గుణములు కలిగి ఉన్నవాడు కాబట్టి, అలాంటి ధర్మాలను కలిగి ఉన్నట్టు వాడు కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు
ఎవరిని తీసుకోవాలా? పరమాత్మ అదృశ్యత్వ వ్యవహారం తీసుకున్నందుకు ఇప్పుడు మళ్ళీ జడాన్ని కూడా తీసుకోవచ్చు కదా. అదృశ్యత్వ వ్యవహారం ఉన్నందువల్ల ప్రకృతిని తీసుకోవచ్చు, జీవుని కూడా తీసుకోవచ్చు. పరమాత్మను తీసుకోవాలని సిద్ధాంతపక్షం కదా. పూర్వపక్షం ప్రధానం కూడా ఉంటుంది. దానికి చెప్తా ఉన్నారు ముందు, అధ పరాయ తదక్షమే దిగమ్యతే. పరావిద్య అపరావిద్యం. పరావిద్యను దేవిద్యేవేతవ్య పరాచైవ అని ముండకోపనిషత్తులో మనకు ప్రారంభంలోనే వస్తుంది. ముండకోపని దేవిద్యేవేతవ్య పరాచైవ అపరాచైవ పరాచ ఏ తదక్షరం అధిగమ్యతే, అది పరావిద్య అన్నారు. కాబట్టి ఈ విధంగా చెప్పబడినందువల్ల అదృశ్యత్వాది గుణకో ధర్మోక్తే, అదృష్టత్వాది గుణాలు కలిగిన వాడు కాబట్టి, ఆ ధర్మాలు కలిగిన వాడు కాబట్టి పరమాత్మని తీసుకోవాలని ఈ విధంగా ఒకవేళ వస్తుందేమో అనే దానికి చెప్తూ అధపరా యయా తదక్షరం అధిగమ్యతే. పరావిద్యను గురించి ఏం చెప్తున్నారు? దేని ద్వారానైతే అక్షరస్వరూపమైన పరమాత్మ పొందబడుతుందో అది పరావిద్య. అపరవిద్య ఏంటిది? దేని ద్వారానైతే ఇహపర భోగాలు పొందబడుతుందో అది అపరావిద్య అన్నారు. ఇది ముండకోపనిషత్తు మంత్రం ప్రకారము ఎత్తు అదృశ్యం అగ్రాహ్యం అగోత్రం అవర్ణం అచక్షు శ్రోత్రం తదపానిపాదం నిత్యం విభం సర్వగతం సుసూక్ష్మం తద్ అవ్యం యద భూతయోనం పరిపశ్యంతి ధీరా అనేంతవరకు ముండకశృతి యొక్క మంత్రము. ధీరా అంటే సంస్కరింపబడిన బుద్ధి కలిగిన వాళ్ళు, ధీరులు అంటే 10 మందిని చంపేవాళ్ళు కాదు, కొట్టేవాళ్ళు కాదు. నిత్యానుష్ఠానం ద్వారా, శాస్త్రం ద్వారా, గురువాక్యం ద్వారా ఎవరైతే తన యొక్క బుద్ధిని సంస్కరించుకుంటారో వాళ్ళు. ఇదేమో సాధకుని యొక్క స్వరూపం చెప్పబడింది. తర్వాత పరమాత్మ యొక్క తత్వం ఏంటిది? అదృశ్యం, అది చూడబడేది కాదు. అగ్రాహ్యం, గ్రహింపబడేది, ఏ ఇంద్రియం ద్వారా గ్రహింపబడేది కాదు. అగోత్రం, దానికి ఒక గోత్రము లేదు. అవర్ణం, ఒక వర్ణము లేదు. చక్షు అంటే కళ్ళు లేవు. శ్రోత్రం అంటే చెవి లేదు. కాళ్ళు లేవు, చేతులు లేవు, ఏమి లేదు. ఆయనకేమి లేదు, అన్నీ మనకే ఉన్నాయి. ఆయనకి ఏమీ లేదు, అన్నీ మనకే ఉన్నాయి కాబట్టి మనం వెళ్తాం. ఆయనకి ఏం లేదు కాబట్టి ఆయన హాయిగా ఉన్నాడు. ఇంకంతేకాకుండా నిత్యం అనే సర్వకాల సర్వదేశ సర్వాస్తులందు కూడా ఉండేవాడు. విభు అంటే వ్యాపకమైన వాడు. సర్వగతం అంటే అంతటా ఉండేవాడు. అంతటంటే మీ ఇంట్లో, మా ఇంట్లో, ఆకాశంలో, భూమిలో, పాతాళలోకంలో అంతటా ఉండేవాడు. సుసూక్ష్మం అంటే సూక్ష్మానికంటే కూడా సూక్ష్మై ఉండేవాడు. ఏదైతే సూక్ష్మం ఉందో దానికంటే సూక్ష్మము, ఏదైతే మహత్తయి ఉందో దానికంటే మహత్తయి ఉండేవాడు. తద్ అవ్యయం, అదే అవ్యయసరు. ఇన్ని విశేషణాలతో కూడుకున్న తత్వం ఏదైతే ఉందో అది అవ్యయం. అంటే 3 కాలాలలో ఒకే రీతిగా ఉండేది కాబట్టి దాన్ని ఏమన్నారు? అవ్యయము అన్నారు. తర్వాత యద్ భూతయోనిం, అది సమస్త భూత బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనమని మన భగవద్గీతలో కూడా సమస్త భూతాలకు బీజ రూపంలో ఉంది. తర్వాత పరిపశ్యంతి ధీరాహ, పరితః పశ్యంతి, సమస్త అంటే ఎటు చూసినా ఆ తత్వాన్ని ఈ రూపంలో ధీరులైన వాళ్ళు, సంస్కారవంతులైన వాళ్ళు చూస్తున్నారు అని ఇన్ని విశేషణాలు కలిగిన తత్వాన్ని మరి బోధించి ఇది శ్రూయతే తత్ర సంశయ, ఇలాంటి అదృష్టత్వాది గుణాలు కలిగిన తత్వం ఏంటిది అనేది సంశయం వస్తుంది. ఆ సంశయం ఏంటి చెప్తున్నారు. కిం కిం అయం అదృష్టత్వాది గుణకో భూతయోని ప్రధానం స్యాద్ ఉత శారీరా. అదృష్టత్వాది గుణాలతో కూడుకున్నవాడు ప్రధానం అంటే ప్రకృతి అవుతుందా, శారీర అంటే జీవుడు అవుతారా? ఆహోసిత పరమేశ్వర, లేకపోతే ఈ 2 కాకుండా పరమేశ్వరుడు. 3 మనకు ముందు చూపెట్టారు. మరి ప్రధానం చూపించాడు, ఎందుకంటే అది కూడా కనిపించేది కాదు. సమస్త భూతాలకు కూడా అది కారణభూతమై ఉంది. లేదు జీవుడు కూడా మరి అతను కూడా కనిపించకుండా ఉన్నాడు.
మరి సర్వకాల సర్వావస్థలు కూడా ఒక రూపంలో మరి ఉండేవాడుగానే ఉన్నాడు. తర్వాత ఇక్కడ పరమేశ్వరుని కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ మూడిట్లో దేన్ని తీసుకోవాలా? ప్రకృతిని తీసుకోవాలా? జీవుని తీసుకోవాలా? పరమేశ్వరుని చూసుకోవాలా? తత్ర ప్రధానస్య అచేతనం భూతయోనిర్తి యుక్తం. ఈ మూడిట్లో సమస్త భూతాలకు యోని అంటే కారణభూతమైంది ప్రధానాన్ని తీసుకోవాలి. ఇదే అక్కడ యుక్తమైందంటే సమన్వయం అవుతుంది. అచేతనానామేవ తస్య దృష్టాంతత్వేనోపదానాతు. ఈ లోకంలో ఎక్కడ చూసినప్పటికీ అచేతమైన వస్తువులే ఉపాదాన రూపంలో కనిపిస్తూ ఉంటాయి. ఒకటేమో ఉపాదాన కారణము, ఒకటేమో నిమిత్త కారణం కదా లోకంలో. అచేతనమేమో ఉపాదాన కారణం అవుతుంది, నిమిత్త కారణము చేతనము. కుండ అనే ఆ కార్యానికి ఉపాదాన కారణం ఏంటిది? మట్టి. చేతనమా అచేతనమా? అది కుమ్మరవాడు చేతనము. నిమిత్త కారణము చేతనంగా కనిపిస్తుంది, ఉపాదాన కారణమేమో అచేతనంగా కనిపిస్తుంది. అంతేకాకుండా శృతి చెప్తుంది ఏమి? యథోర్ణనాభిసృజ్యతే గృహ్ణతే చ యదా పృథివ్యామోషధ సంభవంతి యదా సత్త పురుషాత్ కేశలోమాని తథాక్షరాత్ సంభవతీహ విశ్వం. యథోర్ణనాభి. వర్ణనాభి అంటే తెలుసు కదా, సాలీడు గూడు పెడతాడు కదా అక్కడ. ఆ మూల గూడు పెడితే మనం బూది దులుపుకుంటూ ఉంటాం చచ్చినట్టు పండుగ వస్తే. దాని పేరు ఏంటిది? ఊర్ణనాభి. ఆ ఊర్ణనాభి శరీరంలోంచి దారం వస్తుందా లేదా? ఆ శరీరం జడమా చైతన్యమా? వాళ్ళ దృష్టిలో చైతన్యమా జడమా? మీ దృష్టిలో చైతన్యం కాదు, జడం కాదులేండి. ఎందుకంటే వాళ్ళ ప్రధానం కదా. ఇంకా ఊర్ణనాభి శరీరం ఎప్పుడు కూడా జడము. శరీరాన్ని మరి నడిపించేది ఏంటిది? చైతన్యం. కాబట్టి ఊర్ణనాభి అంటే సాలీడు. సృజ్యతే గృహ్ణతే చ. తన లోపల నుంచి దారాన్ని బయటికి తీస్తుంది, మరి లోపల కూడా తీసుకుంటుంది. యథా పృథివ్యాం ఓషధయ. భూమిలోంచి సమస్త ఓషధులు అంటే మొక్కలన్నీ కూడా వస్తూ ఉంటాయి. అందువల్ల పృథివీ జడమా చైతన్యమా? జడము. అందువల్ల సంభవంతి యథా సతపురుషాత్ కేశలోమానీత్. అట్లాగే ఏంటిది? పురుషుని నుంచి జీవుని నుంచి కేశాలు అంటే వెంట్రుకలు, లోమాలు అంటే మీసాల గడ్డాలంతా కూడా వస్తూ ఉన్నాయి. అందువల్ల తదా అక్షరాత్ సంభవతీహ విశ్వం. అక్షరస్వరూపమైన తత్వం నుంచి ఈ సమస్త విశ్వమంతా కూడా పుడుతుంది అని ముండక శృతి చెప్పింది. ఇప్పుడు ఊర్ణనాభి శరీరము, తర్వాత పృథివీ వగైరంతా కూడా అచేతనమైన దాని నుంచి ఉత్పన్నమైనట్టు చెప్తున్నాయి. కాబట్టి సమస్త ఈ సృష్టికి కారణము ప్రధానమే అని తీసుకోవాలని పూర్వపక్షం యొక్క ఆశయము. అందువల్ల నన్ను ఊర్ణనాభి పురుషశ్చ చేతనావిహ దృష్టాంతత్వేనోపపత్తౌ. ఈ పురుషుడు గాని, పురుషుడు అంటే జీవుడు. తర్వాత ఏంటిది? ఊర్ణనాభి అంటే చాలుడు యొక్క శరీరము. చేతనావిహ దృష్టాంతత్వం. చేతన స్వరూపమని దృష్టాంత రూపంలో చెప్పబడతాయి కదా. అంటే నేతి భూమ అవి చేతనమైనవి కాదు. నహి కేవలస్య చేతనస్య తత్ర సూత్రయో నిత్యం కేశలోమయో నిత్యం చాస్తి. కేవల చైతన్యానికి సూత్రం వస్తుందా? కేవల చైతన్యానికి గడ్డాల మీసాలు వస్తాయా? రావు కదా. అందుకొరకు అక్కడ చేతనం చెప్పినట్టయితే అక్కడ దారం రాదు, ఇక్కడ గడ్డాల మీసాలు వెంట్రుకలు అంతా కూడా రావు. కాబట్టి అక్కడ చేతనం చెప్పేదానికి వీలు లేదు. అవి కూడా చేతనంగా ఉన్నాయి కదా అంటావేమో నువ్వు. పూర్వపక్షి అంటుంది చేతనంగా ఉన్నాయి కాబట్టి వస్తున్నాయంటే కేవలం చేతనం చేత ఆ దారము రాదు, ఈ కేశం లోమాలు కూడా రాదు. చేతనాధిష్ఠితం హి అచేతనం ఊర్ణనాభి శరీరం సూత్రాని అన్నారు. ఆ సూత్రానికి కారణం ఎవరు? చేతనాధిష్ఠితమైన సాలీడు యొక్క శరీరం కదా. శరీరం ఏంటిది? జడము. అందుకొరకు చేతనాధిష్ఠితమైన ఆ శరీరము ఆ సూత్రానికి కారణమైంది. తర్వాత పురుష శరీరం చ కేశలోమాది. చేతనాధిష్ఠితమైన జీవుని యొక్క శరీరం కూడా కేశలోమాలకు కారణమైంది. కేవలం చేతనం కారణం ఏదానికి అవకాశం అక్కడ లేదు. అందువల్ల అపిచ పూర్వత్ర అదృష్టత్వాదభిలాప సంభవేపి అదృష్టం అగ్రాహ్యం అలక్ష్యం అసంభవం అని ఇవంతా కూడా మంత్రం ద్వారా చెప్పబడింది కదా. ఆ యొక్క
ఆ మాటలు కూడా దాని యొక్క సంభవన కూడా ద్రష్టృత్వాది అభిలాప సంపన్న సంభవాన్న ప్రధానం అభ్యుపగతం. ద్రష్టృత్వాది దృష్ట ఏంటిది? అది చూశాడు, చూసిన తర్వాత సృష్టి చేశాడు, దాని ఉద్యంగా ఏదైతే చెప్పబడిందో అది కూడా ద్రష్టృత్వాది అభిలాప అసంభవాన్న ప్రధానం అభ్యుపగతం. ఇహతో దృశ్యత్వాదయో ధర్మా ప్రయాణే సంభవంతి. అక్కడ అదృష్టత్వాది ధర్మాలు సంభవించకపోవచ్చు, కానీ దృష్టత్వాది ధర్మాలు ఏదైతే ఉందో ఇహతో అదృష్టత్వాదయో ధర్మా, అది అదృష్టత్వం అంటే అది కనిపించదు కదా చెప్పింది. అదృశ్యము అది ఇదమిత్వం చెప్పడానికి లేదు. అగ్రాహ్యము, అగోత్రము, అవర్ణము ఇవన్నీ కూడా ప్రధానంగా ఉంటాయా లేవా? దానికి కూడా ఒక శరీరం లేదు కాబట్టి ఆ గుణాలన్నీ కూడా ప్రధానానికి ప్రకృతి కూడా సంభవిస్తాయి. నచ అత్ర విరుద్ధమానో ధర్మ కచ్చిద విలప్యతే. ఎందుకంటే మీరు ఇప్పుడు అదృశ్యత్వాది గుణాలలో ఏది కూడా ప్రధానానికి సంబంధించి విరోధంగా మనకు కనిపించదు, దానికి అనుకూలంగానే కనిపిస్తుంది. ఎట్లాగైతే నువ్వు పరమాత్మ సంబంధంలో చేస్తానుకుంటావు, కానీ అది కనిపించేది కాదు, వినిపించేది. నువ్వు కాలు లేవు, చేతులు లేవు, ఈ గుణాలన్నీ కూడా ఏమాత్రం కూడా ప్రధానానికి విరుద్ధంగా కనిపించేదానికి అవకాశం లేదు కాబట్టి అని ఈ విధంగా చెప్పి నన్ను యహ సర్వజ్ఞ సర్వవిత్ పూర్వపక్ష రూపంలో పూర్వపక్షే సిద్ధాంత రూపంలో ప్రశ్న వేసుకొని ఆయన సర్వజ్ఞుడు సర్వవిత్తు కదా, చేతనకు సంబంధిస్తుంది, జడానికి సంబంధించదని ఒకవేళ నీవంటావేమో. ఇత్యేయం వాక్యశేషో అచేతనే ప్రధానే నా సంభవతి. ఈ వాక్యశేషం ఏదైతే ఉందో అది ఎవడైతే సర్వజ్ఞుడో వాడే సర్వవిత్ అని మనకు శృతి చెప్తుంది కదా. మరి ఆ యొక్క గుణము ప్రధానములో సంభవించదు కదా అని ఒకవేళ నువ్వు అంటావేమో. సంభవించినందువల్ల కథం ప్రధానం భూతవు అని ప్రతిజ్ఞాయతే. ఇది సర్వజ్ఞ సర్వవిత్ యస్య జ్ఞానమయం తపః అని ముండక శృతి. మరి సర్వజ్ఞత్వము సర్వవిత్వము అచేతనమైన ప్రధానమందు సంభవించదు కాబట్టి ఆ ప్రధానము ఈ జగత్తుకంతా కూడా కారణం ఎలా అవుతుంది అని ఒకవేళ నీవు అడుగుతావేమో. ఎవరు అడుగుతున్నారు? పూర్వపక్షి సిద్ధాంతిని అడుగుతున్నాడు. దానికి కూడా చెప్తున్నాం గను యథా తదక్షరం అధిగమ్యతే యయా తదక్షరం అధిగమ్యతే యద్రేషం ఇత్యక్షర శబ్దేన అదృశ్యత్వాది కనకం భూతయోనిం శ్రావయిత్వా అని చెప్పాడు కదా. యయా తదక్షరం అధిగమ్యతే, అక్షరస్వరూపంగా దేని ద్వారానైతే అక్షరస్వరూపాన్ని తెలుసుకుంటారో అది ఎటువంటిది? అదృశ్యం, అది కనిపించేది కాదు. అక్షర శబ్దేన అదృశ్యత్వాదు కనుకం భూతయోని అని. అది అక్షరము అన్నారు, అదృశ్యం అన్నారు. అది నశించేది కాదు, అది కనిపించేది కూడా కాదు. ఈ రూపంగా చూసినట్టయితే భూతయోని అంటే సమస్త భూతాలకు కారణము ప్రధానమని చూడబడుతుంది. గాని శ్రావిత్వ పునరంతే శ్రావిష్యతి అక్షరాత్ పరతపరః. అక్షరానికంటే కూడా పరతపర అని చెప్పబడింది కాబట్టి అక్షరానికంటే కూడా అది పరమైంది, దానికంటే కూడా పరమైంది. అక్షరం ఏంటిది? విషయాలు. దానికి పరంగా ఉండేంటిది భూతాలు, దాని పరంగా ఉండేంటి ప్రధానము. అక్షరాత్ అంటే ఏంటిది? విషయాలు, విషయాల నుంచి ఇంద్రియాలు, ఇంద్రియాల నుంచి భూతాలు, దానికి కూడా పరమైంది ప్రధానము అని మేము చెప్తాము అని. ఈ విధంగా తత్రయ పరో అక్షరాత్ శ్రతః స సర్వజ్ఞ సర్వవిసంభవిష్యతి ప్రధానమేవ అంటే ఏ పరో అక్షరః అక్షరాత్ శ్రతః స సర్వజ్ఞ సర్వవిత్ సంభవిష్యతి ప్రధానమేవతు అక్షర శబ్ద నిర్దిష్టం భూతయోని. అది పరమాత్మ అక్షర శబ్దం చేత ఏదైతే ఉందో పరమాత్మ సంభవించదు. సమస్త భూతాలకు కారణభూతమైన ప్రధానం ప్రకృతి ఏదైతే ఉందో దానింద మాత్రమే సమన్వయం అవుతుంది అని. యదాతో యోని శబ్దో నిమిత్తవాచి తదా శారీరేపి భూతయోని. యోని అంటే కారణమని కదా అర్థము. యోని శబ్దం ఏదైతే ఉందో నిమిత్తవాచి, ఒకదాన్ని నిమిత్తంగా ఆధారంగా చేసుకుని చెప్పేది కాబట్టి శారీరేపి అంటే జీవుని యందు కూడా అది సమన్వయ అవకాశం ఉంటుంది. ఎందుకు? భూతయోని అంటే సమస్త భూతాల కారణ రూపంలో ధర్మాభ్యాం. ఎట్లాగంటావా? వాడు మంచి పని చేశాడు, ధర్మోత్పత్తి అయింది, చెడు చేశాడు,
అధర్మోత్పత్తమైంది. ఈ ధర్మాధర్మాల చేత వాడికి కూడా భూత అంటే సమస్త శరీరాలకు కారణభూతమైందా లేదా? భూతజాతస్య ఉపార్జనాదితి అంటే సమస్త భూతాలను ధర్మాధర్మాల ద్వారా పొందినందువల్ల, సంపాదించినందువల్ల జీవుడు కూడా ఆ శరీరాదులకు లేదో ఆ భూతాలకు కారణమయ్యాడే లేదా? తన క్రియ ద్వారా ధర్మాధర్మం ఉత్పన్నమైంది, దాని ద్వారా శరీరాదులు వచ్చినాయి. ఈ రూపంలో కూడా భూతయోని శారీర అంటే జీవుడు అని చెప్పేదానికి అవకాశము ఉంటుంది. ఈ విధంగా పూర్వపక్షాన్ని తీసుకొని వచ్చి పెట్టాడు. అయితే ప్రధానమైనా కావాలి, లేకపోతే జీవుడైనా కావాలి అని పూర్వపక్షం చెప్పి అక్కడ నిలిపేస్తే ఇప్పుడు సిద్ధాంత తన యొక్క రూపంలో తాను ప్రతిపాదన చేస్తున్నాడు. ఏవం ప్రాప్తే అభిధీయతే, ఈ విధంగా పూర్వపక్షం సంప్రాప్తించినందువల్ల చెప్పబడుతుంది. ఏంటి? యో అయమదృష్టత్వగుణకో భూతయోని స పరమేశ్వరయో సాన్య అదృశ్యమగ్రాయమగోత్రం అని ఈ రూపంలో చెప్పబడిన అలాంటి గుణాలు కలిగిన వాడు భూతయోని అంటే సమస్త భూతాలకు కారణభూతమైన వాడు పరమేశ్వరుడు అవుతాడు గాని ఇంకొవరు అయ్యేదానికి అవకాశము లేదు అని సిద్ధాంతం ఒక్క మాటలు చెప్పారు. కథం